హే గైస్, జెపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిజాంగోలో క్రెడ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడదాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డిజాంగో ప్రాజెక్ట్ తీసుకున్నా మ్యాక్సిమం మీకు క్రెడ్ ఆపరేషన్స్ జరగకుండా అయితే ఉండదు. సో క్రెడ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే CRUD కదా. సో క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఆపరేషన్స్ లేకుండా మనం డిజాంగో ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఓకేనా, మనం డేటాను క్రియేట్ చేస్తాం, వాటిని డిలీట్ చేస్తాం, వాటిని యూజర్స్కి చూపిస్తాం, అలాగే వాటిని అప్డేట్ చేస్తాం. ఓకేనా, సో ఈ ఆపరేషన్స్ గురించి మనం బ్లాగ్ ప్రాజెక్ట్స్లో కూడా మాట్లాడుంటాం. సో బట్ దీని మీద డీటెయిల్ వీడియో అయితే లేదు కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీద. సో ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను ఈ క్రెడ్ ఆపరేషన్స్ని ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటున్నాం అండ్ ఆ క్లయింట్ ఇన్ఫర్మేషన్ని మనం అప్డేట్ చేస్తూ, డిలీట్ చేస్తూ అండ్ రీడ్ చేస్తూ ఉన్నాం అండ్ ఆల్సో క్రియేట్ చేయొచ్చు మనం. ఓకేనా, సో అప్లికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు అప్లికేషన్ ఏంటని చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చేసి నా టెర్మినల్ ఓపెన్ చేసుకో. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్దాం, సిడి డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్లోకి వెళ్ళాక ఇక్కడ వచ్చేసి డీజే అనే ఫోల్డర్లో అది ఉంది. సో దాని లోపల క్రెడ్ ఎగ్జాంపుల్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇది మన ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అనమాట. సో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి క్లియర్గా తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మైగ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రాజెక్టు ఫైనల్గా ఎగ్జిక్యూషన్ చేసి మీకు అది ఓవర్వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి 127 కదా మన URL. సో ఇది ఇచ్చినట్లయితే మనకి ఇలా కనిపిస్తుంటాయి చూడండి. ఇది వచ్చేసి మన మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ మనం నేమ్ ఇస్తాము, ఈమెయిల్ ఇస్తాము, ఫోన్ నెంబర్ ఇస్తాము, క్లయింట్ స్టేటస్ యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉన్నారా అనే దాని గురించి చూస్తాము. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని క్లయింట్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీ ముందే ఒక క్లయింట్ డీటెయిల్స్ని యాడ్ చేద్దాము. ఎగ్జాంపుల్గా మనం దీప్తి అనే ఒక అమ్మాయిని యాడ్ చేద్దాం. సో దీప్తి ఎవరో నాకు తెలీదు, 234@gmail.com. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫోన్ ఏదో ఒకటి ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో ఏదో ఒకటి ఇచ్చేసేస్తాను అండ్ స్టేటస్ వచ్చేసి యాక్టివ్ పెట్టేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4th రోలో వచ్చేసి దీప్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం అడ్మిన్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు, అడ్మిన్. సో అడ్మిన్లోకి వెళ్ళి కూడా మనం ఇక్కడ గమనిస్తే క్లయింట్ ఇన్ఫోలో మనకి ఇక్కడ దీప్తి క్లయింట్ కనిపిస్తుంటారు రీసెంట్ అప్డేట్స్కి సంబంధించి. సో ఇక్కడికి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ మనం ఏం చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆపరేషన్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ ఇక్కడ రీడ్ ఆపరేషన్ జరిగింది, 2 అయిపోయినాయి. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్, డిలీట్ ఉన్నాయి. సో అప్డేట్కి సంబంధించిన ఇక్కడ యాక్షన్స్లో ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. ఈ ఎడిట్ మార్క్ మీద క్లిక్ చేశారంటే మనకు కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను RAO, సో నా ఫుల్ నేమ్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి జమ్మున అని ఇస్తున్నాను. సో prasad@gmail.com అలానే ఉంటుంది. స్టేటస్ ఇన్యాక్టివ్లో సెట్ చేస్తున్నాను చూడండి, ఇన్యాక్టివ్లో సెట్ చేసి సేవ్ చేస్తున్నాను. మీకు వచ్చేసి చూస్తే చూడండి ఇక్కడ నా ఫుల్ నేమ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్యాక్టివ్ స్టేటస్ అనేది ఎడిట్ అయింది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, ఇది అప్డేట్కి సంబంధించిన ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. ఒకసారి మనం అడ్మిన్లో కూడా చెక్ చేద్దాము. సో ఒకవేళ మీకు స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటే సో అడ్మిన్లోకి వెళ్ళి చూసినా కూడా మనకి ఆ రికార్డ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి హోమ్లో చూసుకుంటే మనకి నాకు తెలిసి ఇక్కడ రీసెంట్ మై యాక్షన్స్లో ఇక్కడ ప్రసాద్ అనే దాన్ని డిలీట్ చేసినట్టు మనకు చూపిస్తుంది. దానికి సంబంధించిన ఒక యాక్షన్ అనేది జరిగిందని చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది ప్రాజెక్ట్ అయితే మీకు క్లియర్గా ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. కోడ్ రాసేంత టైం దొరకలేదు నాకు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఒకటే ఇస్తున్నాను చూడండి, క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మనం క్రెడ్ EXP అనేది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం python-manage.py డిజాంగో స్టార్ట్ ప్రాజెక్ట్, డిజాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ క్రెడ్ EXP అని ఇచ్చినట్లయితే సో ఆ కమాండ్ ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో క్రియేట్ అయినాక మనం మోడల్స్ని క్రియేట్ చేయకపోతే మన యాప్ అనేది వర్క్ అవ్వదు. సో యాప్ని క్రియేట్ మోడల్స్ కావాలి కాబట్టి మనకి క్రెడ్ ఆపరేషన్స్కి మనం, ఎందుకంటే క్రియేట్, డిలీట్, అప్డేట్ ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా డేటాబేస్కి సంబంధించిన ఆపరేషన్స్ కాబట్టి మనం మోడల్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా అప్లికేషన్ కావాలి. సో దానికోసం అనేసి మనం ఇక్కడ ఈ క్రెడ్ యాప్ని క్రియేట్ చేసాం అనమాట. ఓకేనా, సో క్రెడ్ యాప్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 2 టెంప్లెట్స్ని తీసుకున్నాం, ఒకటి ఇండెక్స్ అండ్ edit.html. ఓకేనా,
సో ఈ CRUD ఆపరేషన్స్ సంబంధించినవి ఫస్ట్ మనం టెంప్లెట్స్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో మనం యాప్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్డ్ యాప్స్లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ యాప్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ నేను క్రియేట్ చేసిన యాప్ వచ్చేసి CRUD కాబట్టి దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ టెంప్లెట్ కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. os.path.base join ఇది ఉంది కదా, సో ఇక్కడ కాన్ఫిగర్ చేసేస్తాం. సో స్టాటిక్ ఫైల్స్ని ఏం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, మనం సేమ్ డేటాబేస్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే బూట్స్ట్రాప్ టెంప్లెట్స్ని యూజ్ చేయడం వల్ల మనకి స్టాటిక్ ఫైల్స్తో అవసరం రాదు. సో ఓకే, ఇక్కడ నుంచే అంటే సిడిఎన్ యూజ్ చేస్తున్నాం మనం, బూట్స్ట్రాప్ సిడిఎన్ని, కాబట్టి మనకి దాంతో అంత అవసరం రాదు అనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్ఫిగర్ చేయాల్సిన థింగ్ ఏంటంటే యూఆర్ఎల్స్ అనమాట. సో ప్రాజెక్ట్లోనే యూఆర్ఎల్స్ ఉంటాయి. సో యూఆర్ఎల్లో ఇక్కడ మనం యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంక్లూడ్ని ఇంపోర్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ యూఆర్ఎల్స్ని ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేశాక మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే CRUDలో ఇది మన యాప్ అనమాట. సో ఈ యాప్లోకి వెళ్ళేసి మనం urls.py ఫైల్ని క్రియేట్ చేసుకొని మనం ఈ యూఆర్ఎల్స్ని అయితే ఇక్కడ మనం రాసుకున్న ఇది వచ్చేసి వ్యూస్కి సంబంధించింది మనం నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేస్తాం. ఇది వచ్చేసి డిఫాల్ట్ మన యూఆర్ఎల్స్కి సంబంధించిన ఇంపోర్ట్ అనమాట. సో ఇక్కడ మనం 4 యూఆర్ఎల్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకటి వచ్చేసి పాత్, ఇది వచ్చేసి మన హోమ్ అనమాట. డైరెక్ట్ మనకి అన్ని ఆపరేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. సో వ్యూ సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. మన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడే మనకి అన్ని ఆపరేషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ క్రియేట్ అప్లికేషన్ కనిపిస్తుంది, ఇక్కడే రీడ్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడే డిలీట్ కూడా ఉంది అండ్ అప్డేట్ ఒకటే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడే క్రియేట్ అన్ని హోమ్లోనే ఉన్నాయి. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన యాడ్, డిలీట్, అప్డేట్, ఇక్కడ ఐడీస్ని ఎందుకు పంపించామంటే మనం ఏదైనా పోస్ట్ని ఎడిట్ చేయాలంటే మామూలుగా ఫస్ట్ యాడ్లో మనం ఐడీలు ఎందుకు పంపించలేదు, ఎడిట్ డిలీట్కి మాత్రం మనం ఐడీస్ ఎందుకు పంపించామంటే రీజన్ వచ్చేసి యాడ్లో మనం కస్టమర్స్ని యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఓకే, ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు పర్టికులర్గా ఏ ఐటెంని ఎడిట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం ఎడిట్కి సంబంధించిన ఆ లైన్ అయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడానికి ఆ ఐటెంని, సో ఇక్కడ ఆ ఐడీని అయితే పంపించడం జరిగింది. నెక్స్ట్ డిలీట్కి సంబంధించి కూడా ఏ ఐటెం డిలీట్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఐడీని అయితే సెండ్ చేయడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన వ్యూస్ అన్ని కూడా ఇక్కడ మనం రాస్తున్నాం. ఓకే, సో భయపడద్దు, ఈ కోడ్ అంతా కూడా మీకు బ్లాగ్లో దొరుకుతుంది. ఓకే, సో మనం ఇక్కడ వరకు యూఆర్ఎల్స్ మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ వ్యూస్ని మాట్లాడుకోవాలి. ఓకే, సో వ్యూస్ మాట్లాడే ముందు మనం మోడల్స్లోకి వెళ్ళిపోదాం. మోడల్స్లో ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటున్నాం గమనించండి. ఇక్కడ మనం తీసుకుంటుంది నేము, ఈమెయిల్, ఫోన్ కాబట్టి అండ్ స్టేటస్. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి, 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో 4 ఫీల్డ్కి సంబంధించిన ఒక వ్యూ మోడల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేము, ఈమెయిల్, ఫోను, స్టేటస్. ఓకే, సో నేమ్కి వచ్చేసి క్యారెక్టర్ ఫీల్డ్, ఈమెయిల్కి వచ్చేసి ఈమెయిల్ ఫీల్డ్, ఫోన్కి వచ్చేసి క్యారెక్టర్ ఫీల్డ్ తీసుకున్నాం. స్టేటస్ ఇన్యాక్టివ్, యాక్టివ్ కాబట్టి నేను ఇక్కడ బూలియన్ ఫీల్డ్ అయితే చేసుకోవడం జరిగింది. తర్వాత ఇన్యాక్టివ్, యాక్టివ్ అనేది ట్రూ ఫాల్స్ని బేస్ చేసుకుని కండిషన్ రాసుకొని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది రిమైనింగ్ అంతా సేమే యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలిసిందే. అండ్ ఈ యాప్ని మనం ఫస్ట్ అడ్మిన్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది మన మోడల్ని. సో ఇక్కడ అడ్మిన్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఇంపోర్ట్ చేసుకొని. అండ్ ఇదే మోడల్ని మనం వ్యూస్లో ఇంపోర్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ అయితే మన హోమ్ రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి సో హోమ్కి సంబంధించిన యూఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఏం జరగాలంటే index.html పేజ్ అనేది రెండర్ అవ్వాలి విత్ ఆల్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో మీరు హోమ్ యూఆర్ఎల్ని రెండర్ చేసినప్పుడు అంటే ఈ పేజ్ని రెండర్ చేసినప్పుడు మీకు ఇక్కడ హోమ్ ఇది ఈ ఫామ్ కనిపిస్తుంటుంది అండ్ విత్ ఆల్ డీటెయిల్స్ ఇది కూడా కనిపిస్తుంటుంది. ఓకేనా, సో అది ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆల్ క్లయింట్స్ ఈక్వల్ టు clientinfo.objects.all ఏవైతే క్రియేట్ చేస్తున్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకొని మనం ఇక్కడ ఆల్ క్లయింట్స్ లోపల పెట్టుకున్నాం. కాంటెక్స్ట్ లోపల ఆల్ క్లయింట్స్ అని దాన్ని మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ కూడా వచ్చేసి ఆ కాంటెక్స్ని ఇక్కడ రిటర్న్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అంటే టెంప్లెట్లోకి సెండ్ చేస్తున్నాం అనమాట. సెండ్ చేసినప్పుడు మనకి టెంప్లెట్స్ని ఓపెన్ చేసుకుందాం. టెంప్లెట్స్ ఎక్కడ ఉన్నాయి, టెంప్లెట్స్లో index.html టెంప్లెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనం లాస్ట్లో ఉందనుకుంటాను, అది టేబుల్ కాబట్టి లాస్ట్లో ఉంటాయి. సో ఇక్కడ గమనించవచ్చు టేబుల్లో ఇక్కడ నుంచి ఇది మనం ఇక్కడ చూపిస్తున్న ఈ టేబుల్ అనమాట. లాస్ట్లో ఉంది కదా లిస్ట్ ఆఫ్ క్లయింట్స్ అని. సో ఆ టేబుల్కి సంబంధించిన ఇన్ఫో అనమాట ఇది. ఓకే, ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ క్లయింట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం అన్నిటినీ ఒక్కొక్క దాన్ని విడివిడిగా రాసుకోకుండా మనం ఏం చేసామంటే డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఫర్ లూప్లో పెట్టేసామన్నమాట. సో ఒక్కొక్క రోని ఫర్ లూప్లో ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఇది ఫర్ లూప్. ఓకే, సో ఫర్ క్లయింట్ ఇన్ ఆల్ క్లయింట్స్ అని తీసుకున్నాం. టీడీ ఈక్వల్ టు client.name,
నెక్స్ట్ సెల్లో టీడీ లోపల క్లయింట్ డాట్ ఈమెయిల్, క్లయింట్ డాట్ ఫోన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం యాక్చువల్గా స్టేటస్కి బూలియన్ ఫీల్డ్ తీసుకున్నాం కదా. సో బూలియన్ ఫీల్డ్ నేను ఇప్పుడు ఎలా మేనేజ్ చేశానంటే, ఒకవేళ క్లయింట్ స్టేటస్ అనేది ట్రూలో ఉంటే యాక్టివ్ పెట్టమన్నాను, లేదంటే ఇన్యాక్టివ్ పెట్టమన్నాను అనమాట. సో మీకు అందుకే అక్కడ ట్రూ ఫాల్స్ అనేవి ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్లో కనిపిస్తుంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, 2 స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డిలీట్, ఇంకోటి వచ్చేసి ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన కోడ్ అనేది కూడా ఇక్కడే ఉంది. సో వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎక్కడికొక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇది ఎక్కడికొక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎడిట్, డిలీట్ ఉన్నాయి. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం రీడ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడాం కదా, ఫస్ట్ మనం క్రియేట్ ఆపరేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే. సో ఈ అప్డేట్, డిలీట్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో క్రియేట్ ఆపరేషన్ గురించి మాట్లాడదాం. ఓకే. సో క్రియేట్ ఎలా చేస్తున్నాం ఇక్కడ, యాజ్ యూజువల్గా మనం డిజాంగో ఫామ్స్ని ఎలా అయితే గెట్ చేస్తామో ఇది కూడా ఒక యాక్చువల్గా మనం ట్రెడిషనల్ ఫామ్స్ని అయితే యూజ్ చేయట్లేదు. డిజాంగో ఫామ్స్ మామూలుగా మనం బేసిక్ HTML ఫామ్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడి నుంచి ఫామ్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఫామ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫామ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఎక్కడ ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి అంటే ఇది మొత్తం హోమ్ యూఆర్ఎల్లో ఉంది, అంటే హోమ్ పేజ్లోనే ఉంది. బట్ ఇదంతా హోమ్ వ్యూకి వెళ్ళాలా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ స్పెసిఫిక్గా నేను ఎక్కడ చెప్పాను, యాడ్ లోపలికి వెళ్ళమని చెప్పాను అనమాట. ఓకేనా. యూఆర్ఎల్ ఆఫ్ యాడ్. ఓకే. సో ఈ యాడ్ అనే యూఆర్ఎల్ ఎక్కడుంది అంటే మీరు ఇక్కడ మీ యూఆర్ఎల్స్ యాప్ లెవెల్ యూఆర్ఎల్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ యాడ్ అనేది మనకి యూఆర్ఎల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యాడ్ అని ఇచ్చినప్పుడు ఈ యాడ్కి సంబంధించిన వ్యూ అనేది వ్యూస్ డాట్లోకి వెళ్తే ఇక్కడ మనకి యాడ్ క్లయింట్ ఉంది. ఓకేనా. యాడ్ క్లయింట్. సో ఇక్కడ ఈ వ్యూకి సబ్మిట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం మళ్ళీ అగైన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ తీసుకుంటున్నాం మనం, ఒకటి వచ్చేసి ఫుల్ నేమ్కి సంబంధించి తీసుకుంటున్నాం. ఓకే. నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ తీసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ మీరు చేంజెస్ చేస్తే నేమ్ అట్రిబ్యూట్ని కాన్ఫిగర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ తీసుకుంటున్నాం. మీరు ఇంకేదైనా ఆపరేషన్ చేసినా సేమ్ ఇదే విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేడియో బటన్స్ ఉన్నాయి. సో ఇవి మనం క్లయింట్ స్టేటస్కి సంబంధించినవి, యాక్టివ్ ఇన్యాక్టివ్కి సంబంధించినవి. సో వాటికి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ మనం రాసుకున్నాం అనమాట. ఓకేనా. అండ్ ఫైనల్గా సబ్మిట్ బటన్. సో ఇది వచ్చేసి మన ఫామ్కి సంబంధించింది అనమాట, మనం క్రియేట్ చేయడానికి యూజర్స్ని. సో వన్స్ ఈ ఫామ్ సబ్మిట్ అయితే మన వాల్యూస్ని ఎలా గెట్ చేద్దాం కూడా చూద్దాం. సో వన్స్ యూఆర్ఎల్ నుంచి ఆ టెంప్లెట్ నుంచి డేటా అనేది సబ్మిట్ అయినప్పుడు యాడ్ యూఆర్ఎల్కి సబ్మిట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యూ అనేది యాడ్ క్లయింట్ కాబట్టి వ్యూస్ లోపలికి వెళ్తే యాడ్ క్లయింట్లో ఏం రాస్తున్నాం చూద్దాం. యాడ్ క్లయింట్లో ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయినప్పుడు మనకి నేమ్ అనేది దాన్ని గెట్ చేస్తున్నాం, అలాగే ఈమెయిల్ గెట్ చేస్తున్నాం, ఫోన్ గెట్ చేస్తున్నాం, అండ్ స్టేటస్ కూడా గెట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటే మనకి క్లియర్గా ఆ వాల్యూస్ మనం గెట్ చేస్తున్నామా లేదనేది క్లియర్గా అర్థమైపోద్ది. అండ్ దెన్ మనం ఇక్కడ వచ్చేసి క్లయింట్ ఈక్వల్ టు క్లయింట్ ఇన్ఫో, నేమ్, ఈమెయిల్ ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం. అండ్ దెన్ సేవ్ చేసేస్తాం అనమాట మన డేటాబేస్లోకి. అండ్ రీడైరెక్ట్ టు హోమ్ అన్నాం. ఓకేనా. సో ఈ హోమ్లోకి వెళ్ళిపోద్ది. ఈ హోమ్లోకి ఏమవుతుంది, వన్స్ ఇక యాడ్ అయిపోయినాక ఇక్కడ హోమ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మరలా ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా గెట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో వెంటనే ఏమవుతుంది, మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దాంతోపాటు రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. అందుకే ఇక్కడ మనం ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ డిలీట్ చేసిన వెంటనే ఇక్కడే మరలా మనకి న్యూ ఎలిమెంట్ ఓల్డ్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు మన ఫైనల్గా మిగిలినవి ఏంటి, మనకి మిగిలినవి అప్డేట్, డిలీట్. ఓకేనా. సో ఫస్ట్ డిలీట్ గురించి మాట్లాడదాం, చాలా సింపుల్. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఎర్రర్ వస్తుందేమో అనుకున్నా, బట్ మనం పైన రిటర్న్ ఉంది కాబట్టి రిటర్న్ తర్వాత ఏం రాసినా కూడా మనకి రాదనమాట. ఓకేనా. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు డిలీట్ అనేది ఏంటి, పర్టికులర్గా ఒక ఐటెం నేను డిలీట్ చేయాలనుకున్నప్పుడు నేను చెప్పాలి దానికి ఏ ఐటెం నేను డిలీట్ చేస్తున్నామని. సో ఈ ఐటెం మీద నేను క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ఐడిని అనేదాన్ని నేను సెండ్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనం ఒకసారి ఇండెక్స్ లోపలికి వెళ్తే చివరికి వెళ్తే ఇక్కడ మనం ఈ కోడ్లో గమనించవచ్చు. ఇక్కడ నేను చెప్పాను అనమాట రెఫరెన్స్ ఎక్కడంటే యూఆర్ఎల్ సబ్మిట్ అవ్వాలి, edit/client id. సో మనం ఇక్కడ కూడా గమనించవచ్చు urls.pyలో ఇక్కడ మనం డిలీట్ గురించి మాట్లాడాం కాబట్టి డిలీట్ గురించే మాట్లాడాలి. ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది సరే ఇక్కడ. సో delete/client id. ఓకే.
డిలీట్ స్లాష్ క్లయింట్ ఐడి. ఈ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫర్ లూప్లో మనం ఇటరేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఐడీస్ అన్ని కూడా డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. ఓకేనా, క్లయింట్ డాట్ ఐడిని తీసుకుంటున్నాను. సో పర్టికులర్గా నేను చెప్తున్నాను దానికి ఏ ఐడిని ఎడిట్ చేయాలో చెప్తున్నాను అనమాట. సో ఆ ఐడికి సంబంధించి ఓకే, ఆ ఐడికి సంబంధించి మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి డిలీట్ క్లయింట్ లోపలికి వెళ్తే డిలీట్ క్లయింట్ లోపల ఇక్కడ ఈ ఐడి మనకి ఒక పారామీటర్గా వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఆ ఐడిని బేస్ చేసుకొని ఆ పోస్ట్ అనే దాన్ని గెట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఆ పోస్ట్ మనం క్లయింట్లో స్టోర్ చేసుకున్నాం. క్లయింట్ డాట్ డిలీట్ అంటున్నాం కాబట్టి ఆ పోస్ట్ని ఇది డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసినాక మనం రిటర్న్ రీడైరెక్ట్ టు హోమ్ అంటున్నాం. ఓకే, సో దట్ మనకి హోమ్కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఓకేనా, సో నెక్స్ట్ సేమ్ ఎడిట్ కూడా, బట్ ఇంత ఈజీగా అయితే ఉండదు ఎడిట్ అనేది. సో మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇండెక్స్ లోపలికి వెళ్తే ఇక్కడే మనం ఎడిట్కి సంబంధించిన URL ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా మనం సేమ్ అదేవిధంగా క్లయింట్ ఐడిని అంటే ఏ ఐటెంని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం, దేన్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం కూడా చెప్పాలి కాబట్టి ముందుకు మనం ఆ రికార్డ్ అనేది మన డేటాబేస్లో ఉండాలి. సో ఉన్న తర్వాత ఆ ఐడిని మనం సెండ్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం గెట్ చేసుకొని ఆ తర్వాత మనం డీటెయిల్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట కదండి. సో కాబట్టి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి దేని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేస్తున్నామంటే ఐడిని బేస్ చేసుకొని చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ URLs మీదకి వెళ్తే ఇక్కడ కూడా మనం సేమ్ ఎడిట్లో ఐడిని సెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యూ ఎడిట్ క్లయింట్ కాబట్టి దానికి సంబంధించిన వ్యూ లోపలికి వెళ్తే ఇక్కడ ఎడిట్ క్లయింట్ లోపల మనం ఇక్కడ ఐడిని సెండ్ చేయడం జరిగింది అనమాట. ఐడిని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయితే అంటున్నాం. సో దానికంటే ముందు మనం ఈ ఐడిని సెండ్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం 2 మెథడ్స్ని యూస్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఇక్కడ కండిషన్ రాస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఒకవేళ జస్ట్ క్లిక్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ వెళ్తున్నాయి అనమాట. ఒక్క నిమిషం అండి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా. సో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే ఇది మామూలుగా వెళ్తుంది, అంటే ఇది ఒక పోస్ట్ రిక్వెస్ట్ కాదు. ఓకేనా, ఇదేంటి మామూలుగా మన URL రిక్వెస్ట్ అనమాట అంతే. ఓకేనా, పోస్ట్ కాదు ఇది. ఓకే, కాబట్టి మనకేమవుతుంది ఆ పోస్ట్ కానప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం. ఏం రాస్తున్నాం? ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫామ్ సబ్మిషన్ గురించి అడగమని చెప్పాను. లేదంటే ఏం చెప్పాను? క్లయింట్ ఈక్వల్ టు క్లయింట్ ఇన్ఫో డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ గెట్. ఓకే, సో ఆ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు చెప్పమంటున్నాను. సో కాంటెక్స్ట్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఇక్కడ క్లయింట్లో సెండ్ చేస్తున్నాను. ఆ క్లయింట్ ఇన్ఫోని కాంటెక్స్ట్ లోపల సెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించండి, ఎడిట్ డాట్ HTMLని యాడ్ చేశాను తప్ప దీన్ని యాడ్ చేయలేదు. దేన్ని ఇండెక్స్ డాట్ HTMLని యాడ్ చేయలేదు. ఎందుకంటే మనం ఒక పర్టికులర్గా ఒక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు అఫ్కోర్స్ దీన్ని ఇండెక్స్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు, బట్ కొంతవరకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. అందుకనే నేను ఇక్కడ సపరేట్గా ఆ ఫామ్ని అనేది పక్క తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎడిట్ డాట్ HTML లోపలికి వెళ్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అక్కడ ఏ ఫామ్ అయితే కనిపిస్తుంటుందో ఇక్కడ కూడా మీకు అదే ఫామ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి రీడ్ ఆపరేషన్స్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ కూడా లేవు. ఓకేనా, ఇక్కడ విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, మన ప్రీవియస్ ఇన్ఫర్మేషన్. మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ కూడా గమనించవచ్చు, మనం సుమన్ మీద క్లిక్ చేస్తాం. సుమన్ మీద క్లిక్ చేసినప్పుడు దాని ఐడి ఎంత అండి? 3 అనమాట. సో కాబట్టి దాని ఐడికి సంబంధించిన ఐటమ్కి సంబంధించిన ఐడి వచ్చేసి 3 కాబట్టి 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం గెట్ చేసి ఈ URL ఈ వ్యూ అనేది మనకు సెండ్ చేసింది అనమాట. ఓకేనా, ఇక్కడ రాసిన ఈ ఎల్స్లో ఉంది కదా, ఈ పార్ట్ మనకి కాంటెక్స్ట్లో సెండ్ చేయడం జరిగింది. సో ఆ డేటాని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఓకేనా, ఈ డేటాని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఈ డేటా అంతా కూడా మనం ఇక్కడ ఏదైనా ఎడిట్ చేసామనుకోండి, సుమన్ మహి అని రాసామనుకోండి, స్టేటస్ యాక్టివ్లో పెడుతున్నాను చూడండి. సో సేవ్ చేశాను. ఇప్పుడు సుమన్ మహి అప్డేట్ అయింది, స్టేటస్ యాక్టివ్లోకి వచ్చేసింది చూడండి. ఓకేనా, సో అప్డేట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మరలా నేను అప్డేట్ మీద ఇక్కడ ఎప్పుడైతే నేను సేవ్ చేశానో సేవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సేవ్ చేసినప్పుడు మనం క్రియేట్ చేయట్లేదు, ఉన్న డీటెయిల్స్ని అప్డేట్ చేస్తున్నాం. సో అప్పుడు మనం ఎలాగగా సేవ్ చేస్తాం ఆ డీటెయిల్స్ అంటే ఇక్కడ కూడా మనం పోస్ట్ రిక్వెస్ట్ని తీసుకొని ఓకే డీటెయిల్స్ని సెండ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నింటినీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే గెట్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా గెట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా పైన ఏం రాస్తుంటాం చూడండి, ఇక్కడ క్రియేట్ చేసాం. ఓకేనా, ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసాం, బట్ ఇలా చేయకూడదు అనమాట. ఇలా చేస్తే ఇంకొక రికార్డ్ని యాడ్ చేసినట్టు అయిపోద్ది. సో దానికి డిఫరెంట్గా మనం ఏ ఐడికి అయితే ఈ డీటెయిల్స్ని సెండ్ చేయాలో ఆ ఐడికి సంబంధించిన ఆబ్జెక్ట్ని గెట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ఈ మెథడ్ మనం ORM క్వైరీస్ని యూస్ చేసుకొని ఐడి ఈక్వల్ టు ఐడి మ్యాచ్ అయినప్పుడు సో దానికి సంబంధించిన ఆ ఆబ్జెక్ట్ని గెట్ చేస్తున్నాం. సో ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడికి మనం గెట్ చేసిన నేమ్ని ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఏదో వస్తే అది ఇస్తున్నాం.
అండ్ ఇక్కడ ఫోన్ ఏదొస్తుంది ఇస్తున్నాం. అలాగా మనం ఇక్కడ అప్డేట్ చేసిన వాల్యూస్ అన్నిటిని ఇచ్చాక మనం సేవ్ చేసి రీడైరెక్ట్ అంటున్నాం. ఓకేనా. సో యూజర్ వాల్యూస్ని ఇచ్చి సేవ్ చేసినప్పుడు ఈ మెథడ్ అంటే ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ జస్ట్ క్లిక్ చేసి వెళ్ళిపోతే అప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అనమాట. అంటే అతను ఏం చూడాలి అంటే ఏ యూజర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ చూపిస్తాం. అప్డేట్ చేసినాక ఈ డీటెయిల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఫైనల్గా రిటర్న్ డైరెక్ట్ హోమ్ అంటున్నాం కాబట్టి అప్డేట్ అయిన తర్వాత మనకు మరలా ఎక్కడికి వెళ్తున్నాం, హోమ్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్లోకి వచ్చేసాయి అనమాట. హోమ్లోకి వచ్చేసిన తర్వాత మనం అప్డేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి అనమాట. హోమ్లో మరలా కూడా సేమ్ కదా, హోమ్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ని మనకి అక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది CRUD ఆపరేషన్స్ గురించి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కోడ్ అంతా కూడా మన బ్లాగ్లో ఇక్కడ రాయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా. సో నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా ఉన్నాయి. బట్ నేను యాప్ క్రియేట్ చేయడము, మళ్ళీ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడము అవన్నీ ఏం చెప్పలేదు. డైరెక్ట్గా CRUD ఆపరేషన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాజెక్టు ఎలా క్రియేట్ చేయాలనే ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. లేదంటే మన డిజంగో ప్రాజెక్ట్స్ డిజంగో ప్లేలిస్ట్ ఉంది కదా, దాంట్లో కూడా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి ఒకవేళ మీరు బిగినర్ అయితే. సో వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.